ఐఎన్ఎస్ విక్రాంత్ భారత నావికా దళంలో సేవలందిస్తున్న ఒక స్వదేశీ విమాన వాహక నౌక. ఇది భారతదేశంలో నిర్మించిన మొట్టమొదటి విమాన వాహక నౌక. భారత నావికాదళ చరిత్రలో ఒక మైలురాయి కూడా. దీనిని కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించింది, అంటే సిఎస్ఎల్. భారత నావికాదళం యొక్క వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించింది. ఈ నౌక సెప్టెంబర్ 2, 2022న అధికారికంగా నావికాదళంలో చేరింది. దీని పేరు భారతదేశం యొక్క మొదటి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్. దీని అర్థం సంస్కృతంలో ధైర్యవంతుడు లేకపోతే అధిగమించేవాడు అని అర్థం. ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి పూర్తి సమాచారం ఈ షార్ట్ లో తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ఛానల్ ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఎన్ఎస్ విక్రాంత్ పూర్తి పేరు ఐఎన్ఎస్ విక్రాంత్ R11. ఇది విక్రాంత్ క్లాస్ విమాన వాహక నౌక. దీనిని కేరళలోని కొచ్చిలో కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్ సిఎస్ఎల్ లో నిర్మించారు. భారత నావికాదళం యొక్క వార్షిప్ డిజైన్ బ్యూరో ఇది. దీనిని సెప్టెంబర్ 2, 2022న దాదాపు 2,000 కోట్ల వ్యయంతో, అంటే $2.5 బిలియన్ వ్యయంతో దీన్ని నిర్మించారు. దీని మోటో జయేమసం యుధి స్పృహ అని సంస్కృతం అర్థం. తెలుగులో దీన్ని నన్ను సవాలు చేసే వారిని ఓడిస్తాను అని అర్థం. దీని పొడవు 262 మీటర్లు ఉంటుంది, అంటే 860 అడుగులు. దీని వెడల్పు 62 మీటర్లు, అంటే 203 అడుగులు. దీని ఎత్తు సుమారు 60 మీటర్లు ఉంటుంది. పూర్తి లోడుతో 45,000 టన్నులు ఇది డిస్ప్లేస్మెంట్ చేయగలదు. 4th జనరల్ ఎలక్ట్రికల్ LM 2500 ప్లస్ పవర్ ఇందులో ఉంది. దీని పవర్ 4 జనరల్ ఎలక్ట్రికల్ LM 2500 ప్లస్ గ్యాస్ టర్బైన్స్ 80 మెగావాట్ల శక్తిని ఉత్పత్తి చేసేంత కెపాసిటీ ఉంది. దీని వేగం గరిష్టంగా 28 knots, అంటే గంటకి 52 కిలోమీటర్లు ఉంటుంది. దీని రేంజ్ 7,500 నాటికల్ మైలు, అంటే 13,900 కిలోమీటర్లు. ఇందులో 1,600 మంది విమాన సిబ్బందితో సహా మహిళా అధికారులు మరియు నావికుల కోసం ప్రత్యేక క్యాబిన్లు, డెక్లు ఏర్పాటు చేశారు. ఈ డెక్లు 14 ఉంటే 2,300 కంపార్ట్మెంట్లు ఉన్నాయి.